హలో ఎవ్రీవన్. ఇప్పుడు నేను ఇది చెప్పేది మీకు ఒక అవగాహన తీసుకురావడానికి. చాలామంది ఐవీఎఫ్ ట్రీట్మెంట్‌కి వచ్చినప్పుడు హెసిటేట్ చేస్తున్నారు. అంటే పక్కింటి వాళ్ళకి తెలుస్తుందో, ఎదురింటి వాళ్ళకి తెలుస్తుంది అని అలా లోపల లోపల వాళ్ళు ఫీల్ అవుతూ అంటే ఒక హాస్పిటల్‌కి వెళ్ళేప్పుడు చాలా ఫీల్ అయిపోతున్నారు. లైక్ ఏమనుకుంటారో ఏమో, సొసైటీ మమ్మల్ని డిఫరెంట్‌గా చూస్తుందేమో అని. సో, ఇలాంటి వరీస్ ఏమి పెట్టుకోవద్దండి. ఓకేనా? ఐవీఎఫ్ ఏదో పెద్ద అదొక బ్యాడ్ థింగ్ కాదు. ఓకే. మీకు న్యాచురల్‌గా కన్సీవ్ అవ్వలేకపోతున్నారు కాబట్టి జస్ట్ యూ ఆర్ టేకింగ్ ద హెల్ప్ అనమాట. ఓకే. డాక్టర్స్ హెల్ప్ తీసుకొని మీకున్న ప్రాబ్లమ్స్‌ని రెక్టిఫై చేసుకొని మీకు ప్రెగ్నెన్సీ వచ్చేలాగా చూసుకుంటున్నారు. ఇది ఏమి తప్పు కాదు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఎప్పుడు కూడా ఓన్లీ ఫీమేల్‌లో ప్రాబ్లమ్ ఉండదండి. ఓకేనా? ఫీమేల్‌లోనే ప్రాబ్లమ్ ఉంది అని ఓన్లీ ఫీమేల్‌నే పంపిస్తూ ఉంటే హాస్పిటల్‌కి ఎప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుంది? ఆమెకు మాత్రమే ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే హస్బెండ్‌లో కూడా ప్రాబ్లమ్ ఉండొచ్చు కదా! సో, దీనికొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 8 ఇయర్స్ మ్యారిటల్ లైఫ్ కపుల్ వచ్చారు. సో, ఆ అమ్మాయికేంటి 8 ఇయర్స్ నుండి ఆ అమ్మాయిని ఒక్కటే పంపిస్తూ వచ్చారు ఇన్‌లాస్. వాళ్ళ అత్తగారు ఆ అమ్మాయిని మాత్రమే హాస్పిటల్‌కి పంపించారు. 8 ఇయర్స్ నుండి తను వాడిన మందులు లేదు, ఏమీ లేదు. ప్రతి ఒక్కటి వాడింది. చెట్టు మందంట, పుట్ట మందులు, ఇంకా అవి ఇవి అన్నీ. సో, ఫైనల్లీ ఏంటి ఫర్టిలిటీ సెంటర్‌కి వచ్చారు. వచ్చిన తర్వాత ఫెర్టిలిటీ సెంటర్‌లో ఆబ్వియస్‌లీ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికీ టెస్ట్ చేస్తారు. ఇక్కడ ఓన్లీ ఒకరికే అనేది కాదు. ఇద్దరిని చూస్తారు. సో, ఫైనల్లీ హస్బెండ్‌కి ఏంటి ఈవెన్ సింగిల్ స్పెర్మ్ కూడా లేదు. హి ఈజ్ ఎ అజూస్పర్మియా. అన్ని టెస్ట్ చేసిన తర్వాత ఆ అమ్మాయికి నార్మల్ ఉంది. తనకి మంచిగా ఎగ్ రిలీజ్ అవుతుంది. ఎగ్ కౌంట్ మంచిగా ఉంది. అన్నీ ఉన్నాయి. బట్ అబ్బాయికి చూసుకుంటే ఒక్క స్పెర్మ్ కూడా లేదు. సో, ఈ విధంగా ఏంటి ఎప్పుడూ ఓన్లీ అమ్మాయికి మాత్రమే కాదు, అబ్బాయికి కూడా టెస్ట్ చేయాలి. ఇద్దరికీ టెస్ట్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ ప్రాబ్లమ్ వీళ్ళలో ఉందా, వాళ్ళలో ఉందా అని ఒకరిని బ్లేమ్ చేయడానికి కూడా ఉండదు. సో, ఇట్స్ ఏదైనా ప్రాబ్లమ్ మనం తెచ్చుకునింది కాదు కదా! ఇది మన బాడీలో డెవలప్ అయినది. సో, దానికి సొల్యూషన్ ఏంటి అనేది చూసుకోవాలి. సో, వాట్ ఐయామ్ టెల్లింగ్ ఈజ్ డోంట్ వర్రీ. ఐవీఎఫ్‌కెళ్ళినప్పుడు మీరేం వర్రీ అవ్వకండి. ఒకరి గురించి ఆలోచించొద్దు. ఓకే. మీకోసం మీరు బతుకుతున్నారు. మీకోసం మీకొక బేబీ కావాలి అనుకుంటున్నారు కాబట్టి ఫీల్ ఫ్రీగా ఉండండి. ఓకేనా? ఫ్రీగా ఉండి మనసులో ఏమి పెట్టుకోకుండా హ్యాపీగా ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు సక్సెస్ రేట్ కూడా మంచిగా ఉంటుంది.